అందరికీ నమస్కారం. కార్తీక మాసం నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో అందరము జరుపుకున్నాం కదా. ఈ మాసం అంతా ఉపవాసాలు, నదీ స్నానాలు, శివకేశవుల ఆరాధనలు, జపతపాలు, దానాదులు వంటి సత్కర్మలతో ఎంతో సందడిగా గడిచిపోయింది. ఇక కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం ఆరంభంలో వచ్చే పోలిపాడ్యమి విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. పోలిపాడ్యమిగా పిలువబడే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు స్త్రీలు వేకువజామునే నిద్రలేచి నదీ స్నానాలు ఆచరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి ఆ దీపాలను అరటి దొప్పలపై పెట్టి నదీ జలాలలో వదులుతారు. అదేవిధంగా ఆ నదీమ తల్లికి పసుపు, కుంకుమ, పూలతో పూజించడం కూడా మన సంప్రదాయం. ఇలా చేయడం వలన కార్తీక మాసంలో చేసిన అన్ని సత్కర్మలకు కూడా పరిపూర్ణత లభిస్తుంది, సంపూర్ణ ఫలం లభిస్తుంది. అంతేకాదు, ఎవరైనా ఏదైనా కారణాల చేత కార్తీక మాస నియమాలను పాటించలేకపోయినప్పటికీ పోలిపాడ్యమి రోజు ఈ విధంగా దీపాలను వెలిగించి అరటి దొప్పలలో ఉంచి నదీ జలాలలో విడిచినట్లయితే కార్తీక మాసంలో ఏ నియమాలను పాటించాలని చెప్పారో ఆ నియమాలను పాటించినటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. పోలిపాడ్యమి పూజా విధానాలను గురించి మనము తెలుసుకొని ఉన్నాం కదా. ఇప్పుడు మనము పోలి స్వర్గారోహణ కథను గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక చాకలి స్త్రీ. ఆమెకు 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసము అంతా కూడా ప్రతిరోజు తన 3 కోడళ్లతో కలిసి నదీ స్నానమునకు వెళ్ళి అక్కడే దీపం పెట్టుకొని వస్తుండేది. ఇంటి చాకిరీ అంతా చిన్న కోడలు అయిన పోలిపైనే వేసి వెళ్ళేది. పాపం చిన్న కోడలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపారాధన చేయాలన్న కోరిక బలీయంగా ఉండేది. కానీ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు 3 కోడళ్లతోనే నదికి వెళ్ళి స్నానం, దీపారాధన చేసింది. కానీ ఒకనాడు కూడా చిన్న కోడలు అయిన పోలిని తీసుకువెళ్ళలేదు. ఆ విధంగా మాసం మొత్తం పూర్తి అయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున ఆ అత్తగారు తెల్లవారుజామునే లేచి తన 3 కోడళ్లతో కలిసి నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు నేను దీపం పెడతాను అని అనుకుని చల్ల చిలికిన తర్వాత ఆ కవ్వమునకు అంటుకుని ఉన్న వెన్నను తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి బత్తి చేసి పెరటిలో బావి వద్ద స్నానం చేసి తీసి ఉంచినటువంటి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపమును అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణను మూసి ఉంచింది. అంతలో హఠాత్తుగా ఆకాశం నుండి దేవదూతలు పోలి కోసం విమానం తీసుకువచ్చారు. అప్పుడు పోలి ఆ విమానం ఎక్కి బొందితో అనగా ప్రాణమున్న శరీరంతోనే అలాగే స్వర్గమునకు వెళ్ళసాగాను. ఆమె ఆ విధంగా వెళ్ళడం నది ఒడ్డున దీపములు పెట్టుకుంటున్న వారు చూసి ఆశ్చర్యపోయి, ఓహో, చాకలి పోలి స్వర్గానికి వెళుచున్నది అని అందరూ అబ్బురపడి చూడసాగారు. అంతటా పోలి అత్తగారు, మా పోలి స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అని ఆ అత్తగారు ఆమె 3 కోడళ్ళు ఆశ్చర్యముతో చూడసాగిరి. అలా చూసి వాళ్ళు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకొని గాలిలోని ఊకసాగారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగిలిన 3 కోడళ్లను మాత్రమే తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు. కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న ఎంతో భక్తి శ్రద్ధలతో తనకు ఉన్నంతలో చల్ల చిలికిన తర్వాత కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నతోటి ఎంతో దైవభక్తితోటి దీపాన్ని పెట్టుకుంది. కాబట్టి ఆమె స్వర్గారోహణకి అర్హురాలైంది. కాబట్టి నేను పోలిని బొందితో అనగా సశరీరంగా స్వర్గానికి తీసుకువెళ్తున్నాను, నువ్వు అడవుల పాలైపోము అని చెప్పించాడు. ఈ కథలు విని పోలిపాడ్యమి రోజు సూచించిన విధంగా పూజా విధానం అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఈ పోలి కథను విని అక్షింతలు వేసుకున్న తర్వాత కార్తీక మాసం అంతా పురాణ పఠనం, నదీ స్నానం, పురాణ శ్రవణం, స్నాన దాన జపములు చేసినటువంటి ఫలము సంపూర్ణంగా లభిస్తుందని సాక్షాత్తు ఆ శివకేశవులే చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ పోలిపాడ్యమిని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించండి. దైవానుగ్రహానికి పాత్రులు కండి. ఓం నమః శివాయ.